గైనిక్ చెకప్లో ప్యాప్స్మియర్ అనగానే భయపడుతున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ చరిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, స్టార్ హాస్పిటల్ నెల్లూరు. జనరల్గా మన ఇండియన్ ఉమెన్స్లో ఆడవాళ్ళకి వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్ అండి. లక్కీగా దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, దాన్నే ప్యాప్స్మియర్ అంటారు. సో జనరల్గా ఇది ఏంటంటే హెల్దీ ఉమెన్ అంటే నార్మల్ ఉమెన్లో ఈ టెస్ట్ చేసి ఫ్యూచర్లో ఎవరికైనా క్యాన్సర్ కింద అంటే 4-5 సంవత్సరాల తర్వాత క్యాన్సరస్ చేంజెస్ వచ్చే లక్షణాలు కానీ గర్భసంచికి ఉంటే ఇది కొంచెం ఎర్లీగా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎవరు చేసుకోవాలి? జనరల్గా 21 నుంచి 65 ఇయర్స్ అంటే 21 సంవత్సరం నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళు, సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఈ టెస్ట్ చేసుకోవాలండి. అండ్ దీన్ని 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. బట్ అట్లీస్ట్ 35 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత మీరు ఏ కంప్లైంట్తో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ప్యాప్స్మియర్ అనేది కంపల్సరీ చేసుకోండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరికీ ఉండే మోస్ట్ కామన్ డౌట్, ఇది పెయిన్ఫుల్ ప్రొసీజరా? దీనికి అసలు పెయిన్ ఉండదండి. మీకు జనరల్గా గైనిక్ చెకప్ చేసేటప్పుడు ఒక బ్రష్ ద్వారా కొన్ని సెల్స్ తీసుకుంటారు సర్వీక్స్లో, అది కంప్లీట్గా పెయిన్లెస్ ప్రొసీజర్. సో అలా మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ టైం మీ గైనకాలజిస్ట్ ప్యాప్స్మియర్ చేస్తాము అన్నప్పుడు కంగారు పడకండి. థ్యాంక్ యూ.